హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్లో అయితే కుయిలి తన భర్తతో ఇలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఈరోజు రాహుల్ తన భార్య స్వప్నకు విడాకులు ఇస్తానన్నాడు. అది జరిగితే మనం చాలా వరకు గెలిచినట్టే అని చెప్పేసి చెప్తూ ఉండగానే అతనైతే, వాడు విడాకులు ఇస్తే సరిపోదు, నిన్ను పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి, ఆ ఆస్తి మనకి సొంతం కావాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. స్వప్నను వదిలించుకోవడమే పెద్ద పని రంజిత్, ఆ తర్వాత అన్నీ త్వరగా జరుగుతాయని చెప్పేసి కుయిలి అయితే చెప్తూ ఉంటుంది. ఇక సరిగ్గా అప్పుడే రాహుల్ అయితే కారులో కుయిలి ఇంటి ముందైతే దిగుతాడనమాట. ఇక ఇద్దరు అయితే చూస్తారు, వీడేంటి విడాకుల పేపర్స్తో వస్తాడు అనుకుంటే సూట్ కేసుతో వస్తున్నాడని చెప్పేసి కుయిలి అయితే అంటుంది. ఇక రాహుల్ అయితే ఇంతలో దగ్గరికి వచ్చేసి, కుయిలి వచ్చేసాను కుయిలి, నీకోసం నా భార్యను ఆ ఇంట్లో వాళ్ళందరినీ కాదనుకొని శాశ్వతంగా వచ్చేసాను అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఇక ఆ కుయిలి అయితే షాక్ అయిపోయి, ఏంటి రాహుల్ నువ్వు చెప్పేది, ఇల్లు వదిలి వచ్చేసావా అని చెప్పేసి అడుగుతుందనమాట. వీడేంటి ఇలా చేశాడు, వీడు ఆ ఇంట్లో లేకపోతే నేను అనుకున్నది ఏదీ కాదు, అలాంటప్పుడు ఈ అడుక్కు తినేవాడు నాకెందుకు అని చెప్పేసి కుయిలి అయితే మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. కానీ ఇదేమి గమనించిన రాహుల్ మాత్రం, మన ప్రేమను వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు, అందుకే అందరినీ కాదనుకుని వచ్చేసానని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇక కుయిలి అయితే, అయ్యో రాహుల్, పెద్దవాళ్ళు అలానే కోపడతారు కదా, కాస్త ఆగాల్సింది, బంధాలను ఎలా వదులుకుని వస్తావు చెప్పు, నా పరిస్థితి చూడు, నాకు కోట్ల ఆస్తి ఉన్నా అమ్మా నాన్న లేరు, నాకున్నది మా మామయ్య ఒక్కడే, రేపు పెళ్ళైన తర్వాత నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అవుతుందని అనుకున్నాను, నువ్వు మొత్తం తారుమారు చేసావు, అసలు నిన్ను ప్రేమించింది కూడా నీ ఫ్యామిలీని చూసే తెలుసా అని చెప్పేసి కుయిలి అయితే చెప్తుంది అనమాట. ఇక ఆ మాటలతో రాహుల్ అయితే వాట్ అని చెప్పేసి అంటాడు. అదే నీకు అమ్మ ఉంది, తాత అమ్మమ్మ తాతయ్య మావయ్య ఇలా పెద్ద కుటుంబం ఉంది కదా, వాళ్ళంతా రేపు నా వాళ్ళు అవుతారు అనుకున్నాను అని చెప్పేసి కుయిలి అయితే కవర్ చేస్తారన్నమాట. తర్వాత నాకు మాత్రం నువ్వు ఒక్కదానివే చాలు అని చెప్పేసి రాహుల్ అయితే అంటాడు. ఎందుకు, అడుక్కొని తినడానికి అని చెప్పేసి కుయిలి అయితే మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక కుయిలి అయితే, అది కాదు రాహుల్ అని చెప్పేసి చెప్పబోతూ ఉండగానే, కుయిలి అసలే రాహుల్ ఇంట్లో గొడవపడే వచ్చాడు, ఈ టైంలో నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా, ఇలాంటి సమయంలోనే కదా మనం సపోర్ట్గా ఉండాలి అని చెప్పేసి ఇక కుయిలి వాళ్ళ ఆయన అయితే ఆపుతాడనమాట. ఇక ఆ మాటతో రాహుల్ అయితే, అమ్మయ్య వీడు నా బొట్టలో పడ్డాడు, ఇక ఎక్కడే సెటిల్ అయిపోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. రాహుల్ బాగా అలసిపోయి వచ్చావు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి చెప్తాడనమాట అతను. థ్యాంక్ యూ రంజిత్ గారు, నన్ను అర్థం చేసుకున్నందుకు అని చెప్పేసి రాహుల్ అయితే చెప్తాడు. డోంట్ వరీ, పాపం మా కుయిలి తన వల్ల నువ్వు నీ ఫ్యామిలీకి దూరం అయ్యావు అనేసరికి కాస్త కంగారు పడింది అంతే, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటాడనమాట. ఇక రాహుల్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే కుయిలి అయితే, వీడేంటి రంజిత్ ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు, వీడు ఆ ఇంట్లోనే ఉంటేనే కదా మనం కోట్లు సంపాదించేది అని చెప్పేసి అంటుందన్నమాట. ఇక కుయిలి వాళ్ళ ఆయన అయితే స్వప్నతో విడాకులు అనేసరికి ఫ్యామిలీ మొత్తం రివర్స్ అయ్యి ఉంటారు. సర్లే, తను కాస్త కూల్ అయ్యాక తను ఒప్పించి టైం చూసి తిరిగి ఇంటికి పంపించేద్దాం అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక కుయిలి కూడా సరే అని చెప్పేసి అంటది. ఇక దుగ్గిరాల వాళ్ళ ఇంట్లో స్వప్న ఏడుస్తూ కూర్చొని ఉండగానే కావ్యరాజు అయితే ఇద్దరు ఓదారుస్తూ ఉంటారనమాట. ఇక ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు. ఇక అప్పుడే కావ్య అయితే స్వప్నతో, అక్క బాధపడొద్దు, అసలు రాహుల్ ప్రేమించిన అమ్మాయి వివరాలు తెలుసుకోవడానికి అప్పు వెళ్ళింది, కాసేపట్లో వస్తుంది అని చెప్పేలోపే ఇక అప్పు కళ్యాణ్ అయితే వస్తారనమాట. అన్నీ తెలుసుకున్నానక్క అని చెప్పేసి అప్పు అయితే చెప్తుంది. ఆ అమ్మాయి పేరు కుయిలి అంట, రాహుల్తో చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉంది, చూడటానికి ఆస్తిపరులాగే ఉంది, కానీ రాహుల్ ఎందుకు డ్రాప్ చేసిందో తెలియడం లేదని చెప్పేసి అప్పు అయితే చెప్తుంది అనమాట. ఇక వెంటనే కావ్య అయితే, అది తెలియాలంటే వాళ్ళకు దగ్గరగా వెళ్ళాలి, అన్నీ లాగాలి, వాళ్ళలానే మనం కూడా డ్రామా ఆడాలని చెప్పేసి కావ్య అయితే చెప్తూ ఉంటుంది అనమాట. డ్రామానా అని చెప్పేసి రాజు అయితే అనగానే, అవును డ్రామానే, ఆయన నేను వెళ్తాం, ఎలా వెళ్ళాలో రాహుల్ కళ్ళు ఎలా తెరిపించాలో మాకు తెలుసు అని చెప్పేసి కావ్య అయితే అంటుందన్నమాట. మరి నీ హెల్త్ అని చెప్పేసి రాజు అనగానే ఇక కావ్య మాటలతో పాటు కళ్ళతోనే భయపెట్టి ఓకే అనేలా చేస్తుందన్నమాట. ఇక తర్వాత సీన్లో రాహుల్ అయితే ఫ్రెష్ అయిపోయి కుయిలి వాళ్ళ ఇంట్లో దర్జాగా కూర్చుంటాడు. ఇక కుయిలి అటుగా వచ్చి ఇక రాహుల్ని కోపంగా చూస్తూ, వీడిని ఎలా అయినా ఆ ఇంటికి పంపించాలని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక కాఫీ ఇచ్చి పక్కన సోఫాలో కూర్చుంటుంది. ఇక ప్రేమకన్నా ఆ ఇంటికి వెళ్ళి రాహుల్ అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. అయితే రాహుల్ లటుక్కున కుయిలి పక్కకు వచ్చేసి ఇక కుయిలి చేతులు పట్టుకొని, నీకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు కుయిలి అని చెప్పేసి ఇక ప్రేమని నటిస్తూ మాట్లాడుతూ ఉంటాడనమాట రొమాంటిక్గా. ఇక కుయిలి అయితే, నువ్వు వెళ్ళకపోతే నీ వాళ్ళే ఎవరైనా ఇక్కడికి వస్తారేమో అని చెప్పేసి కుయిలి అయితే అంటుంది. ఇక అప్పుడే కుయిలి వాళ్ళ ఇంటి ముందు రాజు కావ్య వాళ్ళైతే ఇక ముసలి వాళ్ళ గెటప్లు వేసుకొని మంగ తయారు లింగరాజు అనే పేర్లతో వణుకుతూ ఎంట్రీ అయితే ఇస్తారనమాట.
ఇక కుయిలి, రంజిత్ ఇద్దరు అయితే రాహుల్ని ఒప్పించడానికి ఇంటికి ఎలాగైనా పంపించాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉండగానే నేను ఎవరి కోసం వెళ్ళను, నా కోసం ఎవరు రారని చెప్పేసి రాహుల్ అయితే అంటూ ఉంటాడు. ఇక అప్పుడే మేము ఉన్నాం కదరా నీకోసం రావడానికి అని చెప్పేసి లోపలికైతే వస్తారనమాట రాజ్, కావ్య. ఇక రాహుల్ తన మనవడే అన్న నమ్మకాన్ని కుయిలి, రంజిత్కి అయితే కలిగిస్తారు. ఇక రాహుల్ అయితే ఫస్ట్ రాజ్, కావ్య వాళ్ళని చూసి ఎవరండి మీరు అని చెప్పేసి అంటాడు. అన్నావా, ఆ మాట అంటావని తెలుసురా బెదవా, అలిగి వస్తే మమ్మల్ని మర్చిపోతావా, అలా చేస్తే మేమేమైపోవాలి, మన ఆస్తి ఏమైపోవాలని చెప్పేసి రాజు అయితే అంటాడు కావాలని. ఇక ఆ మాటలు కనెక్ట్ అయిపోతుంది అన్నమాట కుయిలి. ఆస్తి ఏమైపోవాలని చెప్పేసి అనేసరికి కుయిలి అయితే రాహుల్తో మీ తాతయ్య బామ్మ అంతా బాధపడుతుంటే అలా అంటావేంటి రాహుల్, పాపం కదా, వాళ్ళని ఇక్కడే ఉండని, నీ కోసం వచ్చారు కదా అని చెప్పేసి అంటుందన్నమాట. ఇక కుయిలి కూడా బొట్టలో పడిపోయిందని చెప్పేసి రాజు, కావ్య ఇద్దరు అయితే అనుకుంటూ ఉంటారు. ఇక రాహుల్ అయితే మనసులో వీళ్ళు ఖచ్చితంగా రాజు, కావ్యలే ఏదో ప్లాన్ వేశారని చెప్పేసి మనసులో అనుకుంటాడు. కానీ పైకి మాత్రం అసలు చెప్పడనమాట. ఇక కుయిలి, రంజిత్ ఇద్దరు కావ్యరాజు వాళ్ళని నిజంగానే రాహుల్ వాళ్ళ బామ్మ, తాతయ్య అని చెప్పేసి ఇక వాళ్ళకైతే ఒక గది కూడా ఇస్తారనమాట ఉండడానికి. ఇక రాహుల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే కక్కలేక మింగలేక అన్నట్టుగా సైలెంట్గా ఉండిపోతారనమాట. ఆస్తి కోసం రాజు, కావ్య వాళ్ళని ఇంట్లోనే ఉండనిస్తారనమాట కుయిలి అని వాళ్ళ ఆయన. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.